చిన్నప్పటి నుంచి వెజిటేరియన్స్ అయిన వాళ్ళకి నాన్ వెజ్ తినాలని అంతగా అనిపించదు. కానీ చిన్నప్పటి నుంచి వారానికి ఒకసారి చికెన్ తింటూ పెరిగిన వాళ్ళకి సడన్గా నాన్ వెజ్ మానేయడం అంటే అదొక పెద్ద టాస్కే. కానీ నేను చాలా ఈజీగా మానేయగలిగా. మా ఇంట్లో ఎవరు చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ తినేవాళ్ళు కాదు, కానీ నాకు పెట్టకుండా ఉండలేదు. నేను తింటూ పెరిగిన. సడన్గా ఎందుకో నాన్ వెజ్ మానేయాలి అనిపించింది, మానేశాను. అలా మానేసినప్పటి నుంచి ఒక్కసారి కూడా నాకు నాన్ వెజ్ తినాలి, చికెన్ తినాలి అని ఎప్పుడూ అనిపించలేదు. అంటే నేను నాన్ వెజ్ తిన్నప్పుడు ఓన్లీ చికెనే తిన్నా, ఎగ్ చికెన్ అంతే, ఇంకేం తినేదాన్ని కాదు. అలా అనిపించకపోవడానికి రీజన్ ఈ మీల్ మేకర్ ఇంకా పన్నీర్ కర్రీ. మా మమ్మీ ఇవి రెండింటిని చికెన్ రేంజ్లో చేసేస్తుంది. మీరు కూడా నాన్ వెజిటేరియన్ అయ్యుండి వెజిటేరియన్గా అవ్వాలనుకొని అవ్వలేకపోతుంటే మీల్ మేకర్ని ఇలా చేసుకొని తినండి. ఇది చపాతీలోకి నిజంగా చాలా బాగుంటుంది. చికెన్ తిన్న ఫీలే వస్తుంది. మీరు ఎవరితో అయితే ఈ రెసిపీ కుక్ చేయించుకొని తినాలనుకుంటున్నారో వెంటనే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేసేయండి. బాయ్ బాయ్.